హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ కళ్యాణ్. ఈ బాండింగ్ ఎంతమందికి ఇష్టం, వాళ్ళిద్దరి పేరు ఎంతమందికి ఇష్టం, అలాగే వాళ్ళిద్దరు కనిపిస్తే అబ్బా ఈరోజు మన తనూజ కళ్యాణ్ కనిపించారా, ఎంత బాగున్నారా. అసలు ఈ మధ్యన ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు అసలు ఏదైనా కలిసి తిన్నా, కలిసి మాట్లాడుకున్నా, ఇద్దరు సైలెంట్గా కూర్చున్నా కానీ వాళ్ళ మీద అయితే అసలు మస్తు సోషల్ మీడియాలో అయితే మస్తు ఇద్దరు పాపులర్ అయిపోతున్నారు. అదేవిధంగా ట్రోలింగ్ కూడా అయిపోతున్నారు. సో ఇట్లా ఉంది. వాళ్ళిద్దరు టాప్లో ఉన్నారని ఒకరికొకరు ఇద్దరికి తెలుసు. ఈ మధ్యన ఏంటి అంటే ఇద్దరు ఎక్కువ గొడవలు పడకుండా ఏదైనా జరిగితే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడటం, ఏదైనా గేమ్స్ వచ్చినప్పుడు కళ్యాణ్ తనూజకి సపోర్ట్ చేయడం, ఇలా వీళ్ళిద్దరి మధ్యన క్లోజ్ బాండింగ్ అనేది పెరుగుతుంది. కొంచెం ఇష్టం కూడా ఒకరికొకరు పెరుగుతున్నట్టు. తనూజ కూడా అంతకుముందు కొంచెం కోపంగా ఉండేది. ఈ మధ్యన తను కూడా కళ్యాణ్తో మంచిగానే మాట్లాడుతుంది. ఆ రైవలరీ అనేది ఏదైతే గొడవ పెట్టుకోవాలని చూసారో అది ఎక్కడా కనిపించట్లేదు. ఇంకిద్దరు కూల్గా అయిపోయి గేమ్ స్ట్రాటజీ కావచ్చు, అదే విధంగా వాళ్ళిద్దరు టాప్లో ఉన్నారని కావచ్చు, ఇంకా లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన సపోర్టింగ్ బాగుంటుంది, హౌస్లో ఒకరికొకరు ఉన్నారు, సపోర్టింగ్ ఉంటారు అనుకొని ఎవరికి వాళ్ళే ఉన్నారు. సో అట్లా అంటే హౌస్లో వాళ్ళిద్దరికి ఒకరికొకరు సపోర్టింగ్గా ఉండి ఆ బాండింగ్ కూడా అలానే క్యూట్గా మంచిగా ఉన్నారు. ఏదన్నా వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్టింగ్ చేసుకొని మంచిగా కూర్చొని మాట్లాడుకొని, ఏదైనా తప్పు ఉన్నప్పుడు నువ్వు ఇది తప్పు చేసావురా అని, నువ్వు కళ్యాణేమో అమ్మ నువ్వు ఇది తప్పు చేసావు అని ఇట్లా వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం. ఈ మధ్యన కొంచెం ఎంతైనా వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కూడా పెరిగిందనమాట. అప్పుడంటే కొంచెం ఎలాగో దూరంగానే ఉండేవాళ్ళు. ఫైవ్ స్టోమ్స్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది ఏదో ఉంది అంటుంటే ఇంకప్పుడు కళ్యాణ్ కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేశాడు. తనూజ అప్పటికి ఎవరికి మన ఇద్దరి మధ్యన ఏం లేనప్పుడు నువ్వేమీ అట్లా తీసుకోవద్దు నెగిటివ్గా, మన ఇద్దరం ఏంటో మనకు తెలుసు, నీకు క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని. ఇంకప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఇంకా క్లోజ్ బాండింగ్ ఎక్కువైంది. అది ఫ్రెండ్షిప్ అవ్వని, ఒక ఎఫెక్షన్ అవ్వని, అది ఇన్ఫాచ్యుయేషన్ అవ్వని, ఏదైనా సరే కానీ వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ అయితే ఉంది. ఫైనల్గా అయితే ఇద్దరైతే క్లోజ్గానే ఉన్నారు. ఇద్దరు టాప్లోనే ఉన్నారు. అదేవిధంగా క్లోజ్గా వాళ్ళ బాండింగ్ కూడా బాగుంది, చూడ చక్కగా ఉంది. సో ఇలా అయితే సాగుతుంది. అసలు ఏం జరుగుతుందో ముందు ముందు, అసలు వీళ్ళిద్దరి మధ్యన ఇట్లానే ఉంటారా లేకపోతే ఏమైనా గొడవలు జరుగుతాయా చూద్దాం.